హాయ్ హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సాంబార్. ముందుగా అయితే ఆనపకాయ ముక్కలు ఇలా కోసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆనియన్స్గా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేసుకోవడంతో మనకి బాగుంటుందన్నమాట, ఇలా మంచిగా కనిపిస్తుంది. అలాగే కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసి ఉంచుకోండి పక్కన. అలాగే పప్పును కూడా ఉడికించేసుకుని బాగా 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది. కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు వేసుకుందాము. అందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కానీ పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా మనకి వేగిన తర్వాత మనం ముందుగా చక్రాలుగా కోసుకు పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని అది మగ్గిన తర్వాత మనం పులుసు నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు నీళ్ళు, ఆ నీళ్ళు కూడా పోసేసి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 2 విజిల్స్ రాణించుకుంటే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీరు తినలేను అనుకుంటే మరొక 3 విజిల్స్ రాణించుకోండి. మాకైతే గట్టిగానే ఉండాలి, ఒక మాదిరి గట్టిగా ఉంటే బాగుంటుంది. మరీ అంత మెత్తగా అయిపోయినా బాగోదు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే పోసుకుందాము. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. పప్పును కూడా వేసేసాము. వేసేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి బెల్లం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను లైట్గా వేస్తున్నాను. అలాగే సాంబార్ పొడి వేసేసుకుందాము. ఇలా మరిగిన తర్వాతే వేయాలండి, మరగకుండా ముందు వేసేస్తే మనకి అదొక రకమైన టేస్ట్ వస్తుంది. మరిగిన తర్వాత వేస్తే మనకి సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా అనేది చాలా బాగుంది. మనకి అన్ని రకాలే ఉండక్కర్లేదు, సింపుల్గా ఆనపకాయ ఉన్నా కూడా చాలా టేస్టీగా సాంబార్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంతో టేస్టీకరమైన సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.